శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు శ్రీ గురుపాద పూజా విధానము అనగా శ్రీ దక్షిణామూర్తి వారు, హయగ్రీవుని వారికి, దత్తాత్రేయ స్వామి వారికి, వ్యాస భగవాను వారికి, శ్రీ శంకర భగవత్పాదుల వారికి వారి యొక్క నిత్య పూజా విధానమును తెలియజేయుచున్నాము. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సంకల్పం ప్రారంభంలో ఆచమనం చేసి తిథి వారాలు, ఆయా తిథి వార నక్షత్రాలన్నీ కూడా ఆ రోజు తిథి వారాలని సంకల్పం చివరిలో చెప్పుకోగలరు. ఓం ఆచమ్య ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణపరబ్రహ్మణే నమో నమః. ఆదో దీపారాధనం కృత్వా, ఇక దీపం ప్రజ్వలనం చేసి పుష్పములు అక్షతులు వేసి దీపముకు నమస్కరించుకోండి. ఓం దీపం జ్యోతి పరం బ్రహ్మ, దీపం సర్వతమోపహం, దీపేన వర్ధతే జ్ఞానం, దీపదైవే నమో నమః. సకల సాక్షిభూతస్వరూపిణి దీపజ్యోతి పరమాత్మనే నమో నమః. పుష్పాక్షర అలంకరణాన్ని సమర్పయామి. ఓం. అలాగే గణపతి మనసులో ధ్యానం చేసుకోండి. శ్రీ మహాగణాధిపతియే నమో నమః. నిశుభో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ, తయో సంతులనాత్వం తాం సర్వతో జయమంగళం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం తుదనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తే గ్రీహం స్మరామి. యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీవిద్యోద్భూతి ధ్రువాని ధర్మధర్మమ స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే. పురుషోత్తమయం నిత్యం వ్రజామి శరణం హరిం. సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషామమంగళం. ఏషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనం హరిః. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఏషామిందీవరశ్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే. శ్రీలక్ష్మీనారాయణాభ్యా నమః. ఉమామహేశ్వరాభ్యా నమః. వాణీ హిరణ్యగర్భాభ్యా నమః. శచీపురంధరాభ్యా నమః. అరుంధతీ వధిష్ఠాభ్యా నమః. శ్రీ సీతారామాభ్యా నమః. సర్వేభ్యో మహాజనేభ్యో వేదవిద్భ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. ఓం. మాతాపితృల్ని, గురువుల్ని మనసులో ధ్యానం చేసి నమస్కరించుకోండి. అక్షతులు వాసన చూసి వెనక్కి వేసుకుని ప్రాణాయామం చేయగలరు. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఉమాపోజ్యోతిరసోమతం బ్రహ్మ భూద్భువస్వరోం మమ అని సంకల్పించుకోండి. ఉపాత్త సమస్త దుర్దక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య పరమేత్ర ప్రేచత్నం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయువ్యపదేశే కృష్ణా గోదావరియోర్మధ్యప్రదేశే లక్ష్మీ నివాస గృహే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధో తస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన. ఇక్కడ సంవత్సరము, తిథి, వారము, నక్షత్రము, అయినము, పక్షము ఇవన్నీ కూడా ఆ రోజు రోజుకి నెలకి అలా మారుతూ ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు ఆ సంకల్పించుకోండి.
शुभनक्षत्रे शुभयोगे शुभकर्णे मंगल विशेषमिष्टायां शुभजितो श्री परमेश्वरमुद्दिश्य श्री परमेत्र प्रीत्यर्थो सद्गुरु अनुग्रह प्रसाद सिद्धि द्वारा सर्व पाप परिहारार्थो सर्व बुद्धि विकासता सिद्धि द्वारा भक्ति ज्ञान वैराग्यता सिद्ध्यर्थो विद्यार्थुलैते सकल विद्यापारंगता सिद्ध्यर्थं धर्मार्थ सह कुटुंबानां क्षेमस्थैर्य धैर्य वीर विजय अभय आयुरारोग्यैश्वर्य అభివృద్ధ్యర్థం ధర్మార్థకామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం గురువుని ఏ రూపముగా మీరు పూజించదలుచుకున్నారో దక్షిణామూర్తి అయితే శ్రీ దక్షిణ మేధా దక్షిణామూర్తి దేవత ప్రీత్యర్థం దత్తాత్రేయులు వారైతే శ్రీ గురు దత్తాత్రేయ స్వామి దేవత ప్రీత్యర్థం ఆ దేవతా రూపాన్ని మనం చెప్పుకుని అక్కడ అక్షతుడు నీళ్ళు కూడా పల్లెల్లో విడిచిపెట్టండి. శ్రీ परमेश्वरमुद्दिश्य परमेत्र प्रीत्यर्थं श्री गुरुपादुका प्रीत्यर्थं यथाशक्ति नित्य ध्यानावाहनादि షోడశోపచార పూజాం కరిష్యే. ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏమిటయ్యా అంటే, మీరు ఎవరైతే నిత్యము కూడా ఈ యొక్క గురుపాద పూజా కార్యక్రమాన్ని చేసుకుంటూ ఉంటారో వారు గణపతి ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకోవచ్చు. లేదు ఎప్పుడు అప్పుడప్పుడు ఒక్కసారి కానీ గురు పౌర్ణమి రోజు కానీ ఆ విధంగా చేయదలిచిన వారు గణపతి పూజ చేసి మీ యొక్క కలశారాధనతో ప్రారంభించి ఈ యొక్క పూజా విధానాన్ని అనుసరించగలరు. తదంగా శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే ఆదో తదంగా కలశార్చనం కరిష్యే కలశం గంధపుష్పాఖ్యతైరభ్యర్చ కలశంలో నీరు నింపి గంధము కుంకుమ బొట్టు పెట్టి కలశములో గంధముతో పాటు పుష్పము అక్షతలు వేసి ఆ కలశం మీద అభిమంత్రించి పట్టుకోండి. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠేర్ధ సమాచిత మూలే తత్ర సుధో బ్రహ్మ మధ్యే మాతుగుణా తదా కుక్షో దుసాగర సర్వే తప్తద్దీప వసుంధర అర్గ్వేదో యజుర్వేద సామవేదో యధర్మణ అంగై చ దయితా సర్వే కలశామృతమాచితా ఆ కలశే ఏ సుధాపతి పవిత్రే పరిహితే దుఃఖేర్యజ్ఞేష పద్ధతే ఆపో వా ఇదగం తర్వం విశ్వాభూతాన్యాప ప్రాణాప నాప పశవ ఆపో నమాపో మతమాప త్వమ్రాడాపో విరాడాప త్వరాడాప చందా గుష్యాపో జ్యోతి గుష్యాపో నిజో గుష్యాప సత్యమాప సర్వా దేవత ఆపో భూద్భవత్వరాపో గంగా గంగా అంటూ ఆ కలశంలో నీళ్లు కలపగలరు. ఓం గంగే జయమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేత్ం ధనుధింకురు. ఆ కలశంలో నీళ్ళతోటి పూజా వస్తువుల మీద, స్వామివారి మీద, భగవంతుడి మీద, మీ సరస్సు మీద జల్లుకోండి. ఆయాంతు శ్రీ గురుపాదుకా దేవతా పూజార్థం కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవం సంప్రోక్ష్య ఆత్మానంచ సంప్రోక్ష్య. ఇక్కడ గణపతికి ధ్యానావాహనాది షోడశోపచార పూజలు కూడా పూర్తి చేసుకున్న తర్వాత పుష్పములు తీసుకుని అక్షతలు తీసుకుని భక్తిగా శ్రీ గురుస్వామి వారి గురువుల యొక్క మీరు ఏ రూపంలో అయితే ఆరాధిస్తున్నారో ఆ రూపం మీద దక్షిణామూర్తి అయితే దక్షిణామూర్తి రూపాన్ని, గురువులైతే గురువు రూపాన్ని, ఆది శంకరాచార్యులు వారైతే వారి రూపాన్ని మనసులో ధ్యానం చేసుకోండి. ఓం శ్రీ గురుభ్యో నమః ధ్యాయామి. ఓం మౌనవ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వరిశిష్టాం తే వసృజుగనైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తి స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవోపాస్మహే. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. గురవే సర్వలోకానాం భజజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీదక్షిణామూర్తయే నమో నమః. శ్రీ గురువాదుకాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః ధ్యాయామి. ధ్యానం సమర్పయామి. వందే గురుపదద్వయం అవాగ్మ్యథ గోచరం రక్తశుక్ల ప్రభామిశ్రం అతర్కరం త్రైపురం మహః స్వామిం సర్వజగన్నాథ యావత్ పూజావధానకం తావత్వం ప్రీతిభావేన బింబే తదనుగురు. శ్రీ గురుభ్యో నమః. ఆవాహితో భవ తాపితో భవ సన్నిరుద్ధో భవ అవకుంఠితో భవ ప్రసీద ప్రసీద సుఖాసనం స్థిరాసనం గురు. ధ్యాయామి. ధ్యానం సమర్పయామి. ఆవాహయామి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. ఆవాహయామి. ఆసనం సమర్పయామి. సింహాసనం మహాదివ్యం హేమరత్న సమన్వితం మయా నివేదితం తుభ్యం గృహాణ జగతః ప్రభో. అస్మద్గురుపాదుకాభ్యాం నమః. నవరత్న హేమ ఖచిత సింహాసనం సమర్పయామి. నమామి సద్గురుం శాంతం
పాదం ప్రత్యక్ష గురురూపిణం శిరసా యోగపీఠస్థం ముక్తికామార్ధసిద్ధిదం అస్మద్గురుపాదుకాభ్యాం నమః. ఓం స్వాగతాంజలిం సమర్పయామి. నారాయణ నమస్తేస్తు నరకార్ణవతారక పాద్యం గృహాన దేవేశ మమ సౌఖ్యం వివర్ధయ. అస్మద్గురుపాదుకాభ్యాం నమః. పాదయోః పాద్యం సమర్పయామి. వ్యక్తావ్యక్తస్వరూపాయ ఋషీకపతయే నమః. మయా నివేదితో భక్త్యా అర్ఘ్యోయం ప్రతిగృహ్యతాం. అస్మద్గురుపాదుకాభ్యాం నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. పాదయోః పాద్యము, హస్తయోః అర్ఘ్యము, ముఖే ఆచమనము. ఇవి చెబుతూ ఉన్నప్పుడు ఆ స్వామివారు మీరు పటమనైతే పెట్టుకున్నారో కలశమనే స్థాపించారా, తర్వాత బింబాన్నే ఉంచారా, వాటికి చూపెట్టి ఆ రూపానికి నీరు చూపెట్టి 3 సార్లు పల్లెల్లో విడిచిపెడుతుండండి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం జనార్దనాయ దేవాయ సమస్త జగతాత్మనే నిర్మల జ్ఞాన రూపాయ దత్తమాచమనీయకం అస్మద్గురుపాదుకాభ్యా నమః. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పంచామృతాలు ముందుగా సిద్ధం చేసుకున్న పంచామృతాలు ఆ స్వామివారి మీద జల్లుతూ ఉండండి. గోక్షీరం దశ సంయుక్తం శర్కరా మధుసంయుతం గృహాణదేవ సర్వజ్ఞ సర్వగీర్వాణ సేవిత శ్రీ గురుపాదుకాభ్యా నమః. ఓం స పంచామృత స్నానం సమర్పయామి. ఓం ఓం అస్మద్గురుపాదుకాభ్యా నమః. అస్మద్గురుపాదుకాభ్యా నమః. ఓం మధుపర్కం సమర్పయామి. నదీనాం చైవ సర్వాసామానీతం నిర్మలోదకం స్నానం స్వీకురు దేవేశ మయా దత్తం సురేశ్వర. ఆత్మగురుపాదుకాభ్యా నమః. శుద్ధోదక జలేన స్నపయామి. ఆ కలశారాధన చేసిన నీరు కూడా జల్లండి. స్వామివారికి వస్త్రము, వస్త్రము అన్నప్పుడు వస్త్రము, యజ్ఞోపవేతం అన్నప్పుడు యజ్ఞోపవేతము, ఇవన్నీ కూడా భక్తిగా సమర్పిస్తూ ఉండండి. వస్త్రయుగం మయా దత్తం సుసూక్ష్మ స్వర్ణ నిర్మితం గృహానదేవ దేవేశ సర్వవేదాంతగోచర. అస్మద్గురుపాదుకాభ్యా నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. వస్త్రధారణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం యజ్ఞోపవేతం సువర్ణం తంతు భిర్యుక్తం బ్రహ్మణా నిర్మితం పురా ఆయుష్యవర్ధనం దివ్యం దదామి సురనాయక. అస్మద్గురుపాదుకాభ్యా నమః. యజ్ఞోపవేతం సమర్పయామి. యజ్ఞోపవేతాధారణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. శ్రీగంధం శ్రీఖండం చందనోషధం గంధాఢ్యాం తు మనోహరం విలేపనం శ్రేష్ఠ చందనం ప్రతిగృహ్యతాం. అస్మద్గురుపాదుకాభ్యా నమః. దివ్యశ్రీప్రమల గంధాం ధారయామి. ఓం చామంతికా వకుళ చంపక పాటలాబ్జ పున్నాగజాయి కరవీర రసాల పుష్పై బిల్వ ప్రభాళ తులసీదల మల్లికాభిః త్వాం పూజయామి. జగదీశ్వర వాసుదేవ శ్రీ గురుపాదుకాభ్యా నమః. పుష్పాన్ని సమర్పయామి. అలంకరణార్థం అక్షతాం సమర్పయామి. ఆభరణార్థం సువర్ణాక్షతాం సమర్పయామి. పుష్పై పూజయామి. ఇక్కడ అంగపూజ, స్వామివారి పాదముల దగ్గర నుంచి శిరస్సు వరకు కూడా అంగపూజ. పుష్పములు కానీ, అక్షతలు కానీ, తులసి దళాలు కానీ, దళములు కానీ వాటితో పూజ చేస్తున్నాను. ఓం దివ్యపాదాయ నమః. పాదో పూజయామి. మహాబలాయ నమః. జంఘే పూజయామి. బ్రహ్మవిద్వరాయ నమః. జానునీ పూజయామి. సిద్ధాసనాయ నమః. ఊరు పూజయామి. జితేంద్రియాయ నమః. గుహ్యం పూజయామి. సర్వాధారాయ నమః. కటిం పూజయామి. బ్రహ్మోండోదరాయ నమః. ఉదరం పూజయామి. శిష్యవత్సలాయ నమః. వక్షస్థలం పూజయామి. కరుణాపూర్ణహృదయాయ నమః. హృదయం పూజయామి. శివశక్తిస్వరూపాయ నమః. తనో పూజయామి. విశ్వోద్ధారకాయ నమః. బాహూన్ పూజయామి. వరదాభయహస్తాయ నమః. హస్తౌ పూజయామి. గంభీరకంఠాయ నమః. కంఠం పూజయామి. స్మితవదనాయ నమః. ముఖం పూజయామి. మధుసల్లపాయ నమః. జిహ్వాం పూజయామి. కృపాంగవీక్షణాయ నమః. నేత్రే పూజయామి. श्रुतिरहस्यबोधकाय नमः। करुणो पूजयामि। सहस्रारकमलवासाय नमः। शिरः पूजयामि। सर्वेश्वराय नमः। सर्वाण्यङ्गानि पूजयामि। अस्मद्गुरुपादुकाभ्यः नमः। गुरुदत्तात्रेयाय नमः। श्री నానావిధ ఓ పుష్ప అలంకరణాన్ని సమర్పయామి. ఇక్కడి నుంచి స్వామివారి యొక్క అష్టోత్తర నామాలు
పుష్పములతోటి అక్షతులతోటి వాటి పుష్ప అర్చన చేస్తూ ఉండండి. ఓం శ్రీ నారాయణాయ నమః. ఓం శ్రీ నరకారాయ నమః. ఓం తపోభూతాయ నమః. శ్రీ తపోనిధయే నమః. ఓం శ్రీ వ్యాసాయ నమః. ఓం శ్రీ నీలాభాసాయ నమః. ఓం శ్రీ సంతారార్ణవతారకాయ నమః. ఓం శ్రీ జ్ఞానవతారాయ నమః. ఓం శ్రీ పృథియే నమః. ఓం శ్రీ శాత్రయోనయే నమః. ఓం శ్రీ చదాకృతయే నమః. ఓం శ్రీ పరాశరాత్మజాయ నమః. ఓం శ్రీ పుణ్యాయ నమః. ఓం శ్రీ మునివంశశిఖామునయే నమః. ఓం శ్రీ కాళీపుత్రాయ నమః. ఓం శ్రీ కలిధ్వంసకాయ నమః. ఓం శ్రీ కాళీనాయ నమః. ఓం శ్రీ కరురాన్నవాయ నమః. ఓం శ్రీ కీటముక్తిప్రదాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీ కురువంశ వివర్ధకాయ నమః. ఓం శ్రీ కురుక్షేత్రనజావాసాయ నమః. ఓం శ్రీ హిమాచలకృతాలయాయ నమః. ఓం శ్రీ కమండలధరాయ నమః. ఓం శ్రీ సమిన్ముద్రాయ నమః. ఓం శ్రీ అభీతిప్రదాయకాయ నమః. ఓం శ్రీ విశాలవక్యతే నమః. ఓం శ్రీ శుచివాసవే నమః. ఓం శ్రీ కృష్ణాయ నవరాజితాయ నమః. ఓం శ్రీ మహాలలాటవిలసత్పృతాయ నమః. ఓం శ్రీ పద్మలోచనాయ నమః. ఓం శ్రీ భూతిభూషిత సర్వాంగాయ నమః. ఓం శ్రీ రుద్రాక్షాభరణాన్వితాయ నమః. ఓం శ్రీ దండపానయే నమః. ఓం శ్రీ దీర్ఘకామాయ నమః. ఓం శ్రీ జటావలయశోభితాయ నమః. ఓం శ్రీ యోగినే నమః. ఓం శ్రీ మహామతయే నమః. ఓం శ్రీ భక్తిధారాధరాయ నమః. ఓం శ్రీ విభవే నమః. ఓం శ్రీ వేదోద్ధర్త్రే నమః. ఓం శ్రీ జితప్రాణాయ నమః. ఓం శ్రీ చిరంజీవినే నమః. ఓం శ్రీ జయప్రదాయ నమః. ఓం శ్రీ వైశంపాయన వంద్యఘ్రయే నమః. ఓం శ్రీ పైలజైమిని పూజితాయ నమః. ఓం శ్రీ త్వమంత శిక్షకాయ నమః. ఓం శ్రీ సూతపుత్రానుగ్రహకారకాయ నమః. ఓం శ్రీ వేదశాఖా వినిమితాత్రే నమః. ఓం శ్రీ కాండత్రయో విధాయకాయ నమః. ఓం శ్రీ వేదాంతిమునిచరణాయ నమః. ఓం శ్రీ ఆమ్నాయ సుపాలకాయ నమః. ఓం శ్రీ అచింత్య రచనాశక్తయే నమః. ఓం శ్రీ అఖండైకాతత్వసంతయే నమః. ఓం శ్రీ అష్టాదశ పురాణాబ్జ సూర్యాయ నమః. ఓం శ్రీ సూర్యజనేశ్వరాయ నమః. ఓం శ్రీ మహాభారతకర్తే నమః. ఓం శ్రీ బ్రహ్మసూత్ర ప్రదాయకాయ నమః. ఓం శ్రీ ద్వైపాయనాయ నమః. ఓం శ్రీ అద్వైత గురవే నమః. ఓం శ్రీ జ్ఞానసూర్యాయ నమః. ఓం శ్రీ తదిష్టదాయ నమః. ఓం శ్రీ విద్యాపతయే నమః. ఓం శ్రీ శృతిపతయే నమః. ఓం శ్రీ వాక్పతయే నమః. ఓం శ్రీ నతభూపతయే నమః. ఓం శ్రీ వేదాంగాధిపతయే నమః. ఓం శ్రీ రాష్ట్రపతయే నమః. ఓం శ్రీ గణపతే పతయే నమః. ఓం శ్రీ మాత్రాజ్ఞాపాలకాయ నమః. ఓం శ్రీ అమానినే నమః. ఓం శ్రీ త్రికాలజ్ఞానాయ నమః. ఓం శ్రీ అమిజుజ్యుతయే నమః. ఓం శ్రీ ధృతరాష్ట్ర శుకపాండ విదురాత్మ విభాయకాయ నమః. ఓం శ్రీ ధర్మగోప్త్రే నమః. ఓం శ్రీ ధర్మమూర్తయే నమః. ఓం శ్రీ కుధర్మ పరిహారకాయ నమః. ఓం శ్రీ ప్రతిశ్రుత్యాఖ్య విద్యావిదే నమః. ఓం శ్రీ పార్థకార్య సహాయకాయ నమః. ఓం శ్రీ యుధిష్ఠిర ప్రతిష్టాతే నమః. ఓం శ్రీ జనమేయచోదకాయ నమః. ఓం శ్రీ శుకానుశాసకాయ నమః. ఓం శ్రీ శ్రీమతే నమః. ఓం శ్రీ బ్రహ్మపుత్ర ప్రబోధితాయ నమః. ఓం శ్రీ దేశికౌఘ ప్రతినిధియే నమః. ఓం శ్రీ దర్శితాద్భుత వైభవాయ నమః. ఓం శ్రీ దివ్యదృష్టిప్రదే నమః. ఓం శ్రీ కుంతి గాంధారి తాపహారకాయ నమః. ఓం శ్రీ సత్యవతి సుతాయ నమః. ఓం శ్రీ సౌమ్యాయ నమః. ఓం శ్రీ సత్యకాంతాయ నమః. ఓం శ్రీ తదోద్యుతాయ నమః. ఓం శ్రీ సుస్మితాయ నమః. ఓం శ్రీ సంస్థితవ్రతాయ నమః. ఓం శ్రీ శృతిమందరాయ నమః. ఓం శ్రీ సర్వదేవమయాయ నమః. ఓం శ్రీ సర్వదైవేక్య ప్రతిపాదకాయ నమః. ఓం శ్రీ సంవిద్దేవీ పదాసక్తాయ నమః. ఓం శ్రీ వ్యాఖ్య సింహాసనారూఢాయ నమః. ఓం శ్రీ జ్ఞాన వైరాగ్య సేవదయే నమః. ఓం శ్రీ చరాచర జగత్తంధవే నమః. ఓం శ్రీ శంకరస్యాపి శంకరాయ నమః. ఓం శ్రీ భారతానాం పరాయణాయ నమః. ఓం శ్రీ భువనైక గురోర్గురవే నమః. ఓం శ్రీ బ్రహ్మ సంవిదు రఘునారాయణ నమః. ఓం శ్రీ భగవతే నమః. ఓం శ్రీ బాదరాయణాయ నమః. ఓం శ్రీ గురుపాదకాభ్యా నమః. నానావిధ పరిమళ పత్రపుష్ప అక్షతాన్ని సమర్పయామి. ధూపం అగరవత్తి వెలిగించి స్వామివారికి చూపించండి ధూపాన్ని. ఓం వనస్పత్యుద్భవే దివ్యే నానాగంధే సుసంవిదః ఆఘ్రేయు సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం అస్మత్ గురుపాదుకాభ్యా నమః. ధూపమాఘ్రాపయామి. ఓం దీపం దర్శయామి. గురుతవత్తి సమాయుక్తం వహ్నినా యోజితం ప్రియం అజ్ఞాననాశనం దేవ గృహానసి మనోహర గురుపాదుకాభ్యా నమః.
సాక్షాత్ దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇక్కడ మనస్సులో గాయత్రి మంత్రం చెప్పుకుంటూ, గాయత్రి మంత్రం పైకి ఉచ్చరించకూడదు, ఆ కారణం చేత మనసులో చెప్పడం జరుగుతోంది. సో ఆ పదార్థాన్ని సిద్ధము చేసుకునే నైవేద్యానంతా కూడా ఆ స్వామివారు చూపిస్తూ ప్రాణాహుతులు చూపించండి. ఓం శ్రీ గురుపాదుకాభ్య నమః, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః, శ్రీ మేధా దక్షిణామూర్తియే నమః. ఓం యథాశక్తి ఓం అమృత మహానైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాభిధానమది ఉత్తరాభోషం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం అలాగే అడ్డుపళ్ళు తాంబూలం ఉన్నటువంటి తమలపాకులు ఉంచి తాంబూలాన్ని స్వామివారి పాదాల దగ్గర చూపెట్టి పాదాల దగ్గర పెట్టేయండి. ఓం తాంబూలం సమర్పయామి. పూగీ ఫలైస్తగర్పురే నాగవల్లి దళైయుతం ముక్తాశూరసమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ గురుపాదుకాభ్య నమః. తాంబూలం సమర్పయామి. తాంబూల చర్మనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. లేచి నిలబడి స్వామివారికి కర్పూర హారతి ఇవ్వండి. ఓం శ్రీ గురుపాదుకాభ్య నమః. ఓం నీరాజనం దర్శయామి. నీరాజనం గృహానేదం పంచవర్త్య సమన్వితం తేజోరాశిమయా దత్తం గృహాణత్వం సురేశర. శ్రీ గురుపాదుకాభ్య నమః. నీరాజనం దర్శయామి. ఆ నీరాజన సమయంలో మంత్రపుష్పాన్ని మీరు ఉచ్చరించుకోవచ్చు, చెప్పుకోవచ్చు. మంత్రపుష్పం వస్తే కనుక ఓం శ్రీ గురుపాదుకాభ్యా నమో నమః. ఓం త్వరద్వియ మంత్రపుష్పం సమర్పయామి. రాజాధిరాజాయ ప్రదయ్యతాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే. సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై తదునో దదాతు. కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం కరుణాశక్తి కల్లోల కరుణాకలిలా కలితాత్మనే పరానుగ్రహరూపాయ గురవే కుసుమాంజలి. ఉత్తర మహాసంవిధన భూతికలాత్మనే గురుకంద గుణాఢ్యాయ గురవే కుసుమాంజలి. నిజస్తుతి నమస్కార నిరస్తదురహంకృతే విద్యాగర్మరహత్యాయ గురవే కుసుమాంజలి. శ్రీ గురుపాదుకాభ్యా నమః. ఓం సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. ఓం ఆ నక్షత్రాలు చేసుకుని స్వామివారి చుట్టూ కానీ మీలో ఆత్మదక్షిణం కానీ చేయగలరు. ఓం యాని కాని చ పాపాని జన్మాం తరకుతాని చ తాని తాని ప్రశ్యంతే ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపతం భవః. త్రాహి మాం కృపయా దేవా శరణాగతవత్తర. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష. గురుపాదుకాభ్యా నమః. గురవే నమః. ఆత్మపరీక్ష నమస్కారం సమర్పయామి. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచతా తదా తద్భ్యాం కరాభ్యాం కన్నాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. ఇక్కడ నుంచి పునఃపూజ. ఓం ఛత్రమాచ్ఛాదయామి. చాంబరాభ్యాం బీజయామి. నృత్యం దర్శయామి. గీతం శ్రావయామి. అశ్వానారోహయామి. గజానారోహయామి. సమస్తరాజోపచార దైవ్యోపచార మంత్రోపచార భక్తోపచార పూజాం సమర్పయామి. యస్య స్మృత్యా జనామోక్యా తపః పూజా క్రియాదిషు న్యూనం తపోనదామ్యాతి తద్యో వందే తమచ్యుతం. నమస్కారం చేసుకుంటూ ఈ మంత్రాన్ని మీరు వింటూ ఉండండి, లేకపోతే పఠించండి. ఓం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గురుభ్యో నమః. యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే. అక్షర నీళ్ళు కూడా పల్లెల్లో పట్టేసి స్వామివారికి నమస్కరించుకోండి శిరస్సు నుంచి. ఓం అనయా ధ్యానావాహనాన్ని షోడశోపచార పూజా చ భగవాన్ తర్వాత్మ శ్రీ శ్రీ గురుపాదుక శ్రీ మేధా దక్షిణామూర్తి దేవత గురు దత్తాత్రేయ స్వామి దేవత. ఓం తుప్రేతా ప్రసన్న వరదా భవతు. త్వమేవ మాతా చ పితా త్వమేవ. త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ. త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ. త్వమేవ సర్వం మమ దేవదేవ. ఓం శ్రీ గురుపాదుకాభ్యా నమః. ఓం ప్రార్థన నమస్కారం సమర్పయామి. స్వామివారి దగ్గర నుంచి అక్షతలు తీసుకుని తులసి మీద వేసుకుని మళ్ళా మంగళహారతి ఇచ్చేసేయండి. ఓం శ్రీ గురుపాదుకాభ్యా నమో నమః. ఓం ఓం ఆవాహనం నజానామి నజానామి విసర్జనం పూజా విధిం నజానామి. ఓం త్వం గతి పరమేశ్వర యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తీర్భవేత్ తత్సర్వం జరుగుతాం దేవ. ఓం శ్రీ గురుదేవత నమోస్తుతే. ఓం గురురేవ పరా విద్య గురురేవ పరం ధనం గురురేవ పరాకాష్ట గురోరుచిష్ట భోజనం. శ్రీ గురు అలాగే
స్వామివారికి తీర్థాన్ని తీసుకోండి. ఓం అజ్ఞానమూలహరణం జన్మ కర్మ నివారణం జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం గురోః పాదోదకం శుభం. నగురోరధికం 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 శివశాసనతః 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 ఏతత్పరం గురుపాదుక చరణారవిందార్పణమస్తు. ఏ గురువుని మళ్ళా ఒక్కొక్కసారిగా తెలియజేస్తూ ఉన్నాము. ఏ గురువునైతే ప్రధానంగా మీరు ఆరాధన చేస్తూ ఉన్నారో మేధా దక్షిణామూర్తి వారు అవ్వచ్చు, తర్వాత మరి దత్తాత్రేయులు వారు అవ్వచ్చు, స్వామివారి అలాగా ఏ రూపంలో మీరు ఆరాధించుకుంటే వ్యాసులు వారు అయి ఉండొచ్చు, మన వ్యాస భగవాను శ్రీ శంకరుల వారు, ఆదిశంకరాచార్యుల వారు, హయగ్రీవుల వారు కానీ ఈ యొక్క మీరు ఏదైతే ఆరాధిస్తున్నారో ఆ రూపముగా ఈ షోడశోపచార పూజ అంతా కూడా చేయగలరు. ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు.